పెద్దలు పూజలు కీర్తి శేషులు పొదిలి జైపాల్ రెడ్డి గారు అధికారికంగా ఈరోజు నిర్వహించడం చాలా గొప్పగా భావిస్తున్నాం. ఎందుకంటే వారు దేశానికి చేసినటువంటి సేవ కానీ, అదేవిధంగా మన ప్రాంతానికి తెలంగాణ కోసానికి ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్టుగా తెలంగాణ రావడం కోసం కూడా వారు చేసినటువంటి సేవ, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం. అంతకంటే ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతం అంటే ఎక్కడైనా బయటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు ఊరా అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి మేము ఆ ప్రాంతం నుంచి చేసినందుకు మేము కూడా గర్వపడుతున్నాం. వారు చేసినటువంటి సేవలు మరవలేనటువంటిది. వారు ఒక స్టూడెంట్ లీడర్ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్గా, మధ్యలో ఎన్నో పోస్టులు, ఎన్నో పదవులు గొప్ప గొప్ప ఉన్నా కూడా ఉత్తమ అయినటువంటి వ్యక్తి, మరి ఉత్తమ గ్రహీత కూడా కాబట్టి పార్లమెంటేరియన్గా మరి మనకందరి కూడా గుర్తుపెట్టుకునే విధంగా ముఖ్యంగా యువతను వారు ప్రోత్సహించేటువంటి, మాతో కూడా ఏజ్ గ్యాప్ చాలా ఉన్నా కూడా పిలిపించి కూర్చుని పెట్టేసి 4-5 గంటలు మాట్లాడిన చిన్న పెద్ద అనేది కాకుండా దాంట్లో ఏదైతే సబ్జెక్ట్ ఉన్నట్లయితే చాలా టైం తీసుకొని వాళ్ళు మాట్లాడినటువంటి అనుభవం మాకు చాలా తక్కువ వారితో ఉన్నట్టు. లాస్ట్ మూమెంట్లో గత ఒక 5-6 సంవత్సరాలు మాత్రం వారితో ఉన్నప్పుడు చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలు చేసుకోవాలి, అవి ఉన్నతంగా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏదేమైనా మా ప్రాంతం అదే ప్రాంతంలో వారు శాసనసభ్యులుగా కూడా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నేను శాసనసభ్యుగా ఎన్నికైనందుకు అది గొప్పగా ఫీల్ అవుతున్న వారి యొక్క అనుభవాన్ని, వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మేము కూడా పనిచేస్తామని చెప్పేసి మరి వారి గుర్తు వారిని అందరూ గుర్తుపెట్టుకుంటారు. చెప్పాలంటే కల్వకుర్తికి వెళ్ళినట్లయితే ప్రతి వ్యక్తి కూడా వారిని పూజించినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. పార్టీలకు అతీతంగా వారికి వచ్చేసేసి అక్కడ అంటే ఆ మదిలో మాత్రం ఉంటుంది. ఒకవేళ మా పార్టీ కాదని చెప్పేసి అనుకున్నా కూడా పోతూ ఆ విగ్రహం పెడితే మాడుగుల్లో అక్కడ దండం పెట్టుకొని ఎవరికి దండం పెట్టుకొని పోతున్నటువంటి ఆ స్ఫూర్తి యువతకు ఇచ్చినారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ తెలంగాణ సానుభూతి తెలియజేస్తూ కృతజ్ఞతలు.